హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 17వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ జరిపించడానికి బిగ్ బాస్ ఒక మంచి ఎత్తుగడ అయితే వేశాడు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించి వారిని సంచాలకులుగా చేసి మిగిలిన హౌస్మేట్స్తో టాస్కులు ఆడించి టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్స్గా పంపిస్తున్నారు. ఆ తర్వాత చివరగా టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్స్గా నిలిచిన వారందరినీ కలిపి టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్ ఆడించి ఆ టికెట్ టు ఫినాలే ఒకరికి ఇచ్చి తొలి ఫైనలిస్ట్గా నిలబెట్టబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి మొదటగా మాజీ కంటెస్టెంట్స్ అయినటువంటి అఖిల్ సార్థక్, దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇద్దరు అందరితో మాట్లాడుతున్న సమయంలో అఖిల్ ఒక తీవ్రమైన కామెంట్ అయితే చేయడం జరిగింది. అది హౌస్మేట్స్కి జ్ఞానోదయం కలిగించే కామెంట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ మొదటి వారమే ఎలిమినేషన్ అవ్వాల్సిన గౌతమ్ ప్రస్తుతం రేంజ్ 0 నుంచి హీరోల గ్రాఫ్ పెరిగిపోయింది అంటూ డైరెక్ట్గానే లీక్ చేశాడు. మొదటి వారమే ఎలిమినేషన్ అవ్వాల్సిన గౌతమ్ హీరో అయ్యాడు అని గౌతమ్ని అఖిల్ పొగుడుతుంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నోరెళ్ళబెట్టడమే సరిపోయింది. ఎందుకు అంటే గౌతమ్కి గత వారం నాగార్జున కోటింగ్ ఇచ్చిన దెబ్బకి ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉంటాడు అని భావించి నామినేషన్స్లో గౌతమ్పై రెచ్చిపోయారు. అయితే అఖిల్ వచ్చి హీరో అయ్యాడు, నీ గ్రాఫ్ ఎంతలా పెరిగిపోయిందో అంతలా నువ్వు ఊహించనంతలా ఉంది అంటూ అఖిల్ మాట్లాడిన మాటలకి మిగిలిన వారందరూ ఆలోచనలో పడ్డారు. అరే గౌతమ్పై మేము అనవసరంగా మాటలు వదిలేసామేమో, మేము ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ అయిపోతామేమో అనుకుంటూ మిగిలిన వారందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అయితే అఖిల్ గౌతమ్ గురించి అసలైన నిజాన్ని హౌస్లో లీక్ చేసి ఎటువంటి తప్పు చేశారా లేదా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడా అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.